నెల్లూరు నగరంలో ఈ రోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ 44 డివిజన్లో పారిశుధ్యంపై జనరల్ విజిట్ తమ అధికారులతో కలిసి చేయడం జరిగింది. అదే క్రమంలో గాంధీ బొమ్మ ఐలాండ్స్ అడ్డంగా ఏర్పాటు చేసిన ఓటింగ్ను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖాళీ ప్రదేశాల ఓనర్స్కు తమ ప్లాటును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని లేదంటే వాటిపై నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పెట్టి సత్యనారాయణ దర్శి హరికృష్ణ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ విజిట్స్ లో భాగంగా 46వ వార్డుకి 44వ వార్డుకి విజిట్ చేయడం జరిగింది. ఈ పరిసరాలన్నీ కూడా పొద్దు నుంచి పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే నగరవాసులకి అందరికీ విజ్ఞప్తి, మీకు డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. వెహికల్స్కి మాత్రమే చెత్త ఇవ్వండి. ఎక్కడ వీధి చివరిలో మన చెత్త వేయకూడదు. దానివల్ల అందరికీ కూడా ఇబ్బంది. అలానే కొన్ని వెహికల్స్ అంటే అన్యూజ్డ్ వెహికల్స్ అవన్నీ కూడా రోడ్డు మీద పార్క్ చేసుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతూ ఉంది. కాబట్టి దయచేసి మీ వెహికల్స్ మీ ఇళ్ల దగ్గర కానీ ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే వాటిని కానీ పార్కింగ్ చేసుకుని తప్పిస్తే రోడ్డు మీద దయచేసి వెహికల్స్ని పార్క్ చేయొద్దు. మనకి పీక్ అవర్స్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలానే ఒక 3 వెహికల్స్ వాడని వెహికల్స్, చాలా సంవత్సరాల నుంచి వాడని వెహికల్స్ రోడ్డు మీద ఉన్నట్టు కలెక్టరేట్ దగ్గరలోనే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ట్రాఫిక్కి ఆల్రెడీ సీఏకి చెప్పడం జరిగింది. వాళ్ళని వెంటనే రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది. అవి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అలానే మిగతా డ్రైన్ డీసిల్టేషన్ కానీ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా శానిటరీ సిబ్బంది కానీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ, అందరూ ఇంజనీరింగ్ విభాగాలు కానీ అందరూ కూడా ఇక్కడ చేయాల్సిన వర్క్స్ గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా టేకప్ చేసి చేయడం. సార్, ఇటువంటి చర్యలు మీరు తీసుకుంటే దాని మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా? ఖచ్చితంగా ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కానీ ఆల్రెడీ ఇప్పుడు ఖాళీ స్థలాలకి మనం నోటీసెస్ ఇస్తున్నాం. ఎక్కడైతే పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయో ఆ ప్లాట్ ఓనర్స్ అందరికీ కూడా నోటీసెస్ జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్లాట్ని వాళ్ళు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని నోటీస్ ఇచ్చి నగరపాలక సంస్థల నుంచి కూడా వాళ్ళకి క్లీన్ చేసుకునేలాగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.